ఆయన యొక్క వాక్కును రివర్స్ గా భూమి మీద ఏదీ లేదు. ఆయన అధికారాన్ని ఒప్పుకొనది ఏదీ లేదు. నీ నోటిని దేవుడు తన యొక్క వాక్ రిలీజ్ చేసినటువంటి ఆ మౌత్ పీస్ గా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేసి ఆయన స్పిరిట్ పవర్ రిలీజ్ చేసిన ప్రతిసారి భూమి మీద సంథింగ్ ఏదో నీ కోసం రిలీజ్ అవబోతుంది. యెహోవా ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతులుగా మలచబడేటువంటి టైం, యెహోవా యొక్క బ్లెస్సింగ్ నిన్ను 4 డైరెక్షన్ లో ఎక్స్పాండ్ చేసేటువంటి టైం. ఈ టైం స్పెషల్ గా నీకోసం నేను బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేయబోతున్నా. హెవెన్స్ ని నీకోసం డిక్లేర్ చేస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు ఆకాశాన్ని విప్పుతున్నా, నీకు ఆకాశపు కిటికీని విప్పుతున్నా, అద్భుతాలను విప్పుతున్నా ప్రభువా, అన్లాక్ చేస్తున్నా. ఆ తండ్రి నీకు స్తోత్రాలు. వీళ్ళందరి కోసం నువ్వు పరలోకంలో దాచిపెట్టిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ ప్రభువా భూమి మీద దాన్ని అన్లాక్ చేసినప్పుడు హెవెన్ లో ఆపరేట్ అవుతుంది. భూమి మీద నువ్వు మేనిఫెస్ట్ చేసే నీ యొక్క మరకలన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు స్పెషల్ గా వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఆత్మలో బ్లెస్ చేస్తున్నా. యెహోవా ఆత్మ ద్వారా నీ యొక్క లైఫ్ ని నేను బ్లెస్ చేస్తున్నా. గ్రేట్ థింగ్స్ నీ లైఫ్ లో క్రియేట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నూతనమైనటువంటి అభిషేకాన్ని నీ యొక్క ద్రాక్ష నీ గానుగలోంచి ఉబ్బుకేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. మహిమ గల అద్భుతాలు యేసు రక్తం ద్వారా నీ లైఫ్ లో నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎప్పుడు పిలిచిన తండ్రి ఒక స్పిరిట్ అనేది ఆ రెడీగా ఉండి రిలీజ్ చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నీ యొక్క ఆత్మను కుమరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరి బిడ్డల లైఫ్ లో ఏది అసాధ్యంగా ఉన్నా, అది ప్రాబ్లం ఫిజికల్ది, అది సిక్నెస్ విషయంలో, అది మనీ విషయంలో, తండ్రి కెరియర్ విషయంలో, ఫ్యూచర్ విషయంలో, బిడ్డల విషయంలో, అది ఎక్కడైనా యేసు రక్తం ద్వారా ఆయన రిలీజ్ చేసినటువంటి స్పిరిట్ పవర్ తోటి నేను దాన్ని టోటల్ గా అది క్యాన్సిల్ అయ్యేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా. హెవెన్స్ ని తెరుస్తున్నా ప్రభువా. నీకు స్తోత్రాలు. నువ్వు మూవ్ అయితే తండ్రి పరిస్థితులన్నీ చేంజ్ అయిపోతాయి. నువ్వు మూవ్ అయితే ప్రభువా ప్రతి ఒక్క ఆటంకాలు అన్ని తొలగిపోతాయి. ప్రభువా నీకు స్తోత్రాలు. యొక్క మహిమ అభిషేకం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని ఈ రోజు నేను స్పెషల్ గా దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. యెహోవా నామంలో యొక్క జీవితంలో దేవుడు గ్రేట్ విక్టరీని అనుగ్రహిస్తున్నాడు. ఆయన బిడ్డలో విజయం పొందడానికి పిలువబడిన వారని బైబిల్ చెప్తుంది. విక్టరీని తీసుకోవడానికి పిలువబడిన వారని బైబిల్ సెలవుస్తుంది. ఐశ్వర్యవంతులుగా మారడానికి పిలువబడ్డారని దేవుని యొక్క స్క్రిప్చర్స్ చెప్తుంది. ప్రభువా నీకు స్తోత్రాలు. యొక్క స్పిరిట్ పవర్ ద్వారా వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క పవర్ ని నా బిడ్డల యొక్క లైఫ్ లోనికి నేను దాన్ని ఒక విత్తనం లాగా నేను విత్తుతున్నా తండ్రి. ఒక సీడ్ లాగా నేను దాన్ని సో చేస్తున్నా. వాక్యం ప్రభువా కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా దివారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి అభిషేకాన్ని, అటువంటి మైండ్ ని, అటువంటి స్పిరిట్ ని యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. ప్రభువా నీకు స్తోత్రాలు. తండ్రి ఎక్కడైతే సక్సెస్ ఉంటుందో అక్కడ ప్రభువా నీ యొక్క హెవెన్లీ పవర్ రిలీజ్ అవుతుంది. ఎక్కడైతే బిలీఫ్ ఉంటుందో అక్కడ నువ్వు మూవ్ అవుతావు. ఆటంకాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. తండ్రి నీకు స్తోత్రాలు. మహిమ గల అద్భుతాలు ఒక టైంలో స్పెషల్ గా రిలీజ్ చేస్తూ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని సూపర్ నాచురల్ ఓపెన్ చేస్తూ తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ బ్లెస్సింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. దేవుడు హెవెన్లీ పవర్ తోటి బ్లెస్ చేస్తున్నాడు. నా బిడ్డలారా దేవుని యొక్క స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తే మీ అందరి జీవితంలో దేవుడు అవన్నీ నింపుతున్నాడు. మీ యొక్క గాదెలు నింపబడుతున్నాయి. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆశీర్వాదాలు వెదజల్లబడుతున్నాయి. నీ లోపల ఉన్నటువంటి దేవుని యొక్క ఈగ ఆశను దేవుడు ఈ రోజు దృఢపరుస్తున్నాడు. దాన్ని స్ట్రాంగ్ చేస్తున్నాడు. దాన్ని ఇంకా పవర్ఫుల్ గా దాన్ని మారుస్తున్నాడు. అద్భుతాలు నీ కోసం రిలీజ్ అయ్యేటట్లు దేవుడు మేనిఫెస్ట్ అవుతున్నాడు. నువ్వు కంప్లీట్ గా ఆయనని ఫోకస్ చేసేటట్లు నీ యొక్క ఆ ఫోకసింగ్ అనాయింటింగ్ ని నేను రిలీజ్ చేస్తున్నా యేసు నామములో. హల్లెలూయా. నీ యొక్క నడినెత్తి నుంచి నీ యొక్క శరీరం అంతా దేవుని యొక్క ఆత్మతోటి తడపబడేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. యేసు రక్తం ద్వారా నీ బాడీ అంతా దేవుని యొక్క అభిషేకం తోటి తడపబడేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. ప్రతి విషయంలో దేవుని యొక్క సక్సెస్ బిడ్డల కోసం రిలీజ్ అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. ప్రభువా నీకు స్తోత్రాలు. యెహోవా నామములో ఆశీర్వచనాన్ని పలుకుతున్నా. యెహోవా నామములో ఆశీర్వచనాన్ని పలుకుతున్నా. నా తండ్రి నీకు స్తోత్రాలు. దేవుని యొక్క గ్లోరియస్ థింగ్స్ బిడ్డల జీవితంలో గ్రేట్ వేలో రిలీజ్ చేస్తూ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఓపెన్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా చూడండి దేవుని పిల్లలు, దేవుడు ఆయన యొక్క స్పిరిట్ పవర్ తోటి అభిషేకించడం జాగ్రత్తగా వినాలి. ఆయన ఆత్మ ద్వారా అభిషేకించబడిన వారి లైఫ్ లో దేవుడు ఎప్పుడు కూడా సంథింగ్ యునిక్ గానే
దేవుడి సీక్రెట్స్ ని రివీల్ చేస్తాడు, సీక్రెట్స్ ని బయలుపరుస్తాడు. ఎందుకోసం అంటే ఆయన మాట్లాడడానికి, ఆయన మూవ్ కావడానికి ఈ దేవుని యొక్క ఆత్మ అనేది మనకి ఆయనకి మధ్య మీడియేటర్ గా పనిచేస్తుంది. అందుకోసమనే స్పిరిట్ తోటి అభిషేకించబడిన ప్రతి ఒక్కరూ దేవునితోటి మాట్లాడడానికి నీకు అర్హత అనేది దొరుకుతుంది. దేవునితోటి నువ్వు ఎంతవరకైనా నువ్వు వెళ్ళడానికి నీకు లిమిట్స్ అని లేకుండా, నువ్వు ఎంత దూరమైనా ఆయన దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో ఏ ఆటంకం లేకుండా దేవుడు తన యొక్క ఆత్మను నీ కోసం రిలీజ్ చేశాడు. యెహోవా నామంలో ఆత్మచేత అభిషేకించబడిన పిల్లలారా, దేవుడు ఈ టైంలో నిన్ను తన యొక్క స్పిరిట్ అనాయింటింగ్ తోటి గ్రేట్ వేలో బ్లెస్ చేయబోతున్నాడు. నిన్ను ఇంక్రీజ్ అయ్యేటట్టు తన ఆశీర్వచనాన్ని విడుదల చేయబోతున్నాడు. మహిమ గల రాజు, పవర్ఫుల్ గ్లోరియస్ థింగ్స్ యేసు రక్తం ద్వారా రిలీజ్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. దేవుని యొక్క ఆత్మ నీ లోపల సంచరిస్తున్నది. ఆయన యొక్క స్పిరిట్ అనాయింటింగ్ నీ లోపల సంచరిస్తున్నది, మూవ్ అవుతున్నది. ఆయన ఆత్మను నీ లైఫ్ లో నువ్వు దాన్ని హానర్ చేయడం, నువ్వు దాన్ని హానర్ చేయడం నేర్చుకుంటే నీ లైఫ్ టైం అంతా కూడా నువ్వు అన్ని విషయాలు నువ్వు హానర్ చేయబడతావు, అన్ని విషయాలు నువ్వు హెచ్చించబడతావు. కనుక దేవునికి బిడ్డలారా, ఈ విషయము పౌలుకి బాగా అర్థమైంది. మనం పత్రికల్లో చదివితే పౌలుకి దేవుని యొక్క ఆత్మ గురించిన ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. అందుకనే ఎక్కువగా హైలైట్ చేసింది ఆత్మ గురించి, ఎక్కువగా ఎత్తిపట్టి చెప్పి దానివల్ల అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మన లైఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మన యొక్క లైఫ్ ఆఫ్టర్ డెత్ తర్వాత ఎట్లా ఉంటుందో ఇవన్నీ కూడా పౌలు దేవుని యొక్క ఆత్మతోటి అభిషేకించబడిన తర్వాత పర్సనల్ గా దేవునితోటి ఉన్నటువంటి అనుభవాలను బట్టి క్లియర్ గా మన పత్రికల్లో అన్నిట్లో కూడా ఎక్కడైనా చూడండి, పౌలు రాసిన పత్రికల్లో ఆత్మ గురించి హైలైట్ చేశారు. యాక్చువల్ గా దేవుడిని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చూడలేదు. అంటే దేవుడు ఉన్నప్పుడు ఆయన శిష్యులతోటి లేడు పౌలు. ఆ టైంలో పౌలు ఒక శిష్యుడు కాదు, దేవుని యొక్క శిష్యుడు కాదు. ఆ టైంలో ఉన్నది వేరే పేతురు, యాకోబు వీళ్ళందరూ ఉన్నారు. కానీ పౌలు దేవునితోటి లేడు. కానీ పౌలు లేడు కానీ అందరికంటే ఎక్కువ ఆత్మను ఆత్మతోటి ఎక్కువగా కనెక్ట్ అయింది. ఆత్మ ద్వారా దేవుణ్ణి చూసి, ఆత్మ ద్వారా ఎవరిని చూసింది పౌలని మనం చెప్పగలం. అందుకోసమనే పౌలు రాసినటువంటి పత్రికలు ఏది చదివినా సేమ్ అదే ఆత్మ. పౌలు లోపల ఏ ఆత్మ ఉన్నదో మన లోపల, నీ లోపల అదే ఆత్మ ఉన్నది. కాబట్టి పౌలుకి కలిగినటువంటి దర్శనాలు కానీ, పౌలుకి కలిగినటువంటి దేవునితోటి ఉన్నటువంటి అనుభవాలు కానీ, ఆయన యొక్క స్పిరిట్ ద్వారా చూసిన ప్రతిదీ కూడా పౌలు బుక్ మీద క్లియర్ గా రాశాడు. ఆ పేపర్ లో, ఆ లెటర్స్ లో క్లియర్ గా రాశాడు. అతను ఏదైతే దేవునితోటి స్పిరిట్ తోటి కనెక్ట్ అయి ఉన్నాడో దాన్ని క్లియర్ గా ఆ లెటర్స్ లో రాయబడి ఉన్నది. ఏ ఆత్మ అయితే పౌలు లోపల ఉన్నదో అదే ఆత్మ నీ లోపల ఉన్నది కనుక, అదే ఆత్మతోటి నువ్వు అభిషేకించబడ్డావు కనుక వాటిని చదువుతున్నప్పుడు, ఆ పత్రికలను, ఆ లెటర్స్ ని చదువుతున్నప్పుడు సేమ్ పౌలుకైనటువంటి ఎక్స్పీరియన్సెస్ నీ లోపల అవి నీకు పొందుకోవడానికి ఆతృత పడుతుంటాం. అవి నాకైతే అట్లా అనిపిస్తుంది. పౌలు రాసిన పత్రికలు చదువుతుంటే పౌలుకి ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయో, ఇట్లాంటి స్పిరిట్ అన్నది ఎట్లా ఎంపవర్ అయిందో, స్పిరిట్ ద్వారా ఎట్లా ఆయన శక్తివంతంగా మార్చబడ్డాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏ విధంగా బలంగా మార్చబడ్డాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. కానీ అసలు ఎక్కడా కూడా దేవుని యొక్క ఆత్మ విషయంలో మాత్రం ఎప్పుడు ఫస్ట్ ప్లేసే ఉన్నాడే పౌలుకి బాగా అర్థమైంది. మనం భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆత్మ మనకి అవసరం. మన లైఫ్ మనం జీవించాలంటే ఆయన యొక్క ఆత్మ మనకు అవసరం. అంతేకాకుండా చనిపోయిన తర్వాత, అంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే ఆత్మ మన తండ్రి దగ్గరికి నడిపిస్తుంది. ఇదే ఆత్మ మన లోపల ఉన్న ఆత్మ దేవునికి మనల్ని కనెక్ట్ చేసేది ఇదే ఆత్మ. అందుకోసమనే దేవుని పిల్లారా,
ఆయన టచ్ అయింది అసలు ఏదీ లేదు. ఆయన అనుభవాల్లో ఆయన అసలు స్పిరిట్ తోటి ఏ అనుభవం ఏది ఆయన రాసింది మనం చదివిన అది ఎక్స్ట్రాడినరీగా ఆసమ్ గా. ఎందుకంటే న్యాచురల్ గా మనిషి నార్మల్ గా ఉన్న ఆయనకు అనుభవాలు మాత్రం అసలు ఆకాశాన్ని అంటుకున్నట్టుగా ఇంత హెవీగా ఇంత పవర్ఫుల్ గా పౌరుడు మన యొక్క స్క్రిప్చర్స్ లో రాసి ఉంచాడు. అందుకోసమని దేవుని పిల్లరా, అందుకని పౌలు ఏమంటున్నాడంటే, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు చనిపోయిన వానిని లేపిందో, చనిపోయిన వానిని మృతుల్లో నుండి ఏ ఆత్మ అయితే లేపిందో సేమ్ అదే ఆత్మ మన లోపల నివసించిన ఎడల, చనిపోయిన వారిని ఏ ఆత్మ అయితే ఆయన లోపల ఏ ఆత్మ అయితే ఉండి ఆయనని సజీవుడిగా లేపిందో సేమ్ అదే ఆత్మ మన లోపల ఉన్నది కనుక చావునకు లోనైన మన శరీరమును క్రీస్తుతో కూడా ఆయన మన బ్రతికించును. ఎంత మర్మయుక్తంగా ఉన్నది. ఏ ఆత్మ అయితే జీసస్ క్రైస్ట్ ని, అంతకంటే పవర్ ఏది లేదు, అంతకంటే ఎక్కువ ఏది లేదు, ఇంతకంటే బెటర్ దిగా మన లైఫ్ లో నీ లైఫ్ లో ఏది లేదు. అందుకని పౌలు ఏమంటున్నాడండి, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని మృతులలో నుంచి లేపిందో, ఇది అక్కడే నీకు అర్థమవ్వాలి. యేసుక్రీస్తుని లేపిన వాని ఆత్మ ఇప్పుడు నీ లోపల జీవిస్తున్నాడు. యేసుక్రీస్తుని మృతుల నుంచి లేపిన వాని ఆత్మ నీ లోపల జీవిస్తున్నాడు కనుక ఈ యొక్క చావులకు లోనైనటువంటి ఈ శరీరాన్ని కూడా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా బ్రతికించును. అంటే దేవుని యొక్క పిల్లరా, 1 కొరింథీ 15 చాప్టర్ అంతా మీరు చదవండి. అందులో 51 నుంచి కనుక చూస్తే, ఇగో మీకు ఒక మర్మాన్ని నేను చెప్తున్నాను అని చెప్తుంది పౌలు. అదేంటంటే మిస్టరీ, మర్మము మిస్టరీ. అంటే ఇది అంత ఓపెన్ గా కాదు, అందరికి ఇది అర్థమయ్యేది కాదు, అందరికి ఇది అవైలబుల్ గా ఉన్నది కాదు. అవైలబుల్ గా అంటే దాన్ని స్కిప్ చేసిన వాళ్ళు, దాన్ని ఆశించిన వాళ్ళకి కంపల్సరీ దొరుకుతుంది. కానీ ఎవరైతే దేవుని పిల్లరో దాన్ని జాగ్రత్తగా తీసుకుంటారో వారి గురించి ఏమని చెప్తున్నాడంటే, ఇది ఒక మిస్టరీ. ఏం మిస్టరీ అంటే, మనం అందరము కూడా అందరిలాగా మనము నిద్రించము. కానీ ఎంత శక్తివంతమైనదంటే, ఇది ఎంత హోప్ ని క్రియేట్ చేస్తుందంటే, ఇది ఎంత మన యొక్క ఫ్యూచర్ ని మన ముందు ఒక పిక్చర్ లాగా చూపిస్తుందంటే, మనము నిద్రించము కానీ. ఎంత మంచిగా ఉందంటే, ఒక్కసారి నేను పాస్టర్ చదివితే ఒకసారి వినండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అక్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉంది. చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నాను, ఇది ఒక మిస్టరీ, ఒక మనము క్రీస్తునందున్నటువంటి మనము నిద్రపోము అంటే మనము ఫెయిత్ లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే చనిపోయారు అని అన్నారు కదా. క్రీస్తులో వాళ్ళు నిద్రపోయారు అంటే చనిపోయాను అన్నారు. మనం ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే, అయితే మనము దేవుని యొక్క ఆత్మతోటి అభిషేకించబడినటువంటి మనము చనిపోము అని చెప్తున్నాడు. మనము చనిపోము కానీ కడబూర రెప్పపాటున, కనురెప్పపాటున, కడబూర మ్రోగగానే, కడబూర ఊదగానే, కనురెప్ప అంటే మనము ఐస్ ఒక్కసారి ఇట్లా క్లోజ్ చేసి తెరిచే లోపల అంటే కనురెప్పపాటు. అది ఎంత టైం అసలు, చాలా తక్కువ, చాలా. ఆ టైంలో మనము ఆ కడబూరం మ్రోగగానే మనం ఏమవుతామంటే మనము మార్పు నొందుదము. దేవునికి బిడ్డారి, దేవుని యొక్క ఈ మార్పు నొందడానికి కడబూర రోగినప్పుడు, అది వినడానికి ఆయన ఆత్మ మన లోపల ఉన్నప్పుడు, ఆయన బూర ఊదినప్పుడు, ఆ బూర మన చెవి కంటే మన ఇన్నర్ చెవికి, మన లోపల సెన్సెస్ కి అవి విన్నప్పుడు ఏమవుతుందంటే, కడబూర మ్రోగినప్పుడు లోపల వింటాం కాబట్టి కనురెప్ప పాటున మనము ఏమవుతామంటే మార్పు నొందుతున్నాం. చనిపోము గాని మనము ర్యాప్చర్ అవుతాం. దేవుని యొక్క బిడ్డలారా, ర్యాప్చర్ వేరు, సెకండ్ కమింగ్ వేరు. మీరు జాగ్రత్తగా మీకు అండర్స్టాండ్ అవ్వాలి. ఇందులో కన్ఫ్యూజన్ వద్దు, మీకు క్లియర్ గా తెలియాలి. అసలు అదేదో అది నాకొద్దు, నాకు భయము కాదు, మీకు క్లియర్ గా తెలియాలి అసలు. అందుకోసమని పౌలు
మొత్తం క్లియర్ గా రాసింది, A to Z అసలు అంతా క్లియర్ గా రాసింది. ఇది సత్యము, పౌలు చెప్పింది సత్యం, ఇది సత్యము, సత్యం ఇది, నిజం ఇది. కడబూరం రోగగానే రెప్పపాటున మనము మార్పు నందుదము. మార్పు నందుదము అంటే మనము రూపాంతరము చెందుతాం, మనము ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ట్రాన్స్ఫార్మ్ అయ్యి దేవుని యొక్క అంటే ఈ శరీరం అనేది ఇక్కడ వదిలిపెట్టబడి ట్రాన్స్ఫార్మ్ అవుతాం. తర్వాత మనం ర్యాప్చర్ అయిపోతాం. ఎందుకంటే మన ముందు జీసస్ క్రైస్ట్ సేమ్ అట్లనే ర్యాప్చర్ అయ్యాడు. ఆయన యేసుక్రీస్తు ఎట్లా మేఘాలతోటి ఆయన కొనుక్కోబడ్డాడు, జీసస్ క్రైస్ట్ ఏ విధంగా మేఘాలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళాయి, సేమ్ అదే విధంగా, సేమ్ అదే. ఆయనను చూస్తే, ఆయన ఆ దేవుని గురించి అది నీకు స్క్రిప్చర్స్ లో నీకు అర్థమైతే నువ్వు వెళ్ళేది కూడా సేమ్ అదే రూట్. అర్థమవుతుందా? నువ్వు నేను వెళ్ళేది కూడా సేమ్ ఇదే రూట్. ర్యాప్చర్ లో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని నేను ప్రేయర్ చేస్తున్నా, మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. ర్యాప్చర్ లో కంపల్సరీ ఉండాలి. ఎందుకోసం అంటే ర్యాప్చర్ తర్వాత అది ట్రిబ్యులేషన్ వస్తుంది. ర్యాప్చర్ తర్వాత అనేది అసలు అది మన ఊహకు కూడా అది మనకి రావడానికి వీల్లేదు. ఇంత దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండి ఎవ్రీడే దేవుడు నీ లోపల ఉండి నీ ఆత్మను ఎందుకు ఆయన పోషిస్తున్నాడంటే, నీ ఆత్మను ఎందుకు ఆయన ట్రైన్ చేస్తున్నాడంటే, గుర్తుపెట్టుకోండి, ఇదే ఆత్మ ఒక దినాన దేవుని యొక్క కడబూరం మ్రోగినప్పుడు నువ్వు నీ చెవులను ఇట్లా విని ఆ సౌండ్ ని నువ్వు విని వెంటనే స్ప్లిట్ సెకండ్ లో ఆయన యొక్క పిలుపు తోటి, ఆయన యొక్క ఆ సౌండ్ తోటి వెంటనే భూమి మీద నువ్వు రూపాంతరం చెందడానికి ఆయన ఆత్మ నీ లోపల ఎవ్రీ డే కూడా నిన్ను ట్రైన్ చేస్తుంది. నువ్వు ఎందుకు ఇంతగానో భూమి మీద దేవుని యొక్క ఆత్మతోటి నింపబడి టంగ్స్ మాట్లాడి ఏమీ యూజ్ లేకపోతే మనం అసలు మాట్లాడాల్సిన పని లేదు. దీని వలన మనకు ఉపయోగం లేకపోతే అసలు మనం దాని గురించి మనం చేయాల్సిన పని లేదు. కానీ ఇది మామూలు ఉపయోగం కాదు, లేకపోతే ఇదేదో మామూలు విషయం కాదు. ఈ మాట్లాడే ఈ యొక్క అన్య భాషలే దేవుని యొక్క బిడ్డలారా నీ ఆత్మను బలంగా చేస్తది. నీ యొక్క ఆత్మీయ నేత్రాలు, నీ ఆత్మీయ ఆ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాలను అన్నిటినీ కూడా దేవుని వైపు కంప్లీట్ గా ఫోకస్ చేసేటట్లు చూస్తుంది. కంప్లీట్ గా నువ్వు కాన్సన్ట్రేషన్ తోటి నువ్వు ఆయనని కనెక్ట్ అయ్యే విధంగా నీ లోపల ఉన్నటువంటి యొక్క టంగ్స్ అనేవి నీకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అందుకోసమనే మీ లైఫ్ లో గుర్తు పెట్టుకోండి, ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవునితోటి టైం స్పెండ్ చేయడం అనేది అది నీకు చాలా ఇంపార్టెంట్. అది నీ లోపల కనుక ఎప్పుడు కూడా నువ్వు దాన్ని మెయింటైన్ చేస్తే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు పరలోకానికి రూటును చూస్తావు, నువ్వు పరలోకాన్ని అనుభవిస్తావు, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అన్నిటితోటి నువ్వు రెడీ అయి ఉంటావు. అర్థమవుతుందా? ఈ ఫిజికల్ గా ఉన్నవి ఏమైతే మనకి ఇవన్నీ మనము దేవుని యొక్క పవర్ ని తీసుకోలేకుండా ఆటంకపరుస్తున్నాయి, ఇవన్నీ దేవుని యొక్క పిల్లరా, ఇవన్నీ సెకండ్ ఛాన్స్, సెకండ్ ప్లేస్. ఇవన్నీ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్, స్పిరిట్, సోల్ తోటి నువ్వు దేవుని వెంబడించాలి. అది నీ లైఫ్ లో దేవుడు నిన్ను అభిషేకించింది. అందుకే దేవుని యొక్క ఆ టంగ్స్ నీకు అనుగ్రహించాడు. వాటిని నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ వస్తావో గుర్తుపెట్టుకోండి, నీ బాడీతో సహా కూడా దేవుడు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. నీ బాడీతో సహా నిన్ను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఇది న్యాచురల్ మైండ్ కి అసలు అది అర్థం కానివి. న్యాచురల్ కూడా ఓహో నేను ఇట్లా చేస్తాను కూడా నీ ఆలోచన కూడా అంత విధంగా దేవుడు తన యొక్క స్పిరిట్ పవర్ ద్వారా నిన్ను మౌల్డ్ చేస్తాడు. అందుకనే పౌలు చెప్తున్నాడు, ఈ ఆత్మ యేసుక్రీస్తుని లేపింది. ఈ ఆత్మ చనిపోయినటువంటి యేసుక్రీస్తుని ఆ మృతులలో నుంచి, ఆ సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చింది. ఆయన సజీవుడిగా చేసింది. ఆయనకు హెవెన్ పోవడానికి, ర్యాప్చర్ అవడానికి ఇదే ఆత్మ హెల్ప్ చేసింది. సేమ్ అదే ఆత్మ యేసుక్రీస్తుని ఏ ఆత్మ అయితే లేపిందో దేవుని యొక్క పిల్లలారా, అదే ఆత్మ ఇప్పుడు మన లోపల జీవిస్తుంది. అదే ఆత్మ మన లోపల నివసిస్తుంది. ఎందుకు సేమ్ జీసస్ క్రైస్ట్ కి ఎట్లా ఆ స్పిరిట్ హెల్ప్ చేసిందో,
ఏ విధంగా నిన్ను కూడా ఆయన వచ్చేదాకా ఆయన ర్యాప్చర్ లో నువ్వు ఉండడానికి సేమ్ ఆత్మ నీతోటి అదే విధంగా కనెక్ట్ అయి ఉన్నది. ఇవన్నీ కూడా పౌలు ఆత్మతోటి పాస్ట్ ని, ప్రజెంట్ ని, ఫ్యూచర్ ని, హెవెన్ లో జరగబోయే వాటిని, ర్యాప్చర్ తర్వాత ఏమవుతుందో, ట్రిబులేషన్ లో ఏముంటుందో ఇవన్నిటిని కూడా ఆత్మ ద్వారా అన్నిటిని ఫేస్ చేసి చెప్పాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ లైఫ్ ని నువ్వు బిల్డ్ చేసుకుంటే, నీ లైఫ్ ని నువ్వు కట్టుకుంటే, నీ ప్రేయర్ లైఫ్ ని నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే, నీ జీవితంలో నేను చెప్తున్నా, నువ్వు గుర్తు పెట్టుకోండి, ఆ ఆ విధవరాలు, ఆ ఏలియా దగ్గర ఉన్న విధవరాలు ఏం చేస్తుందంటే వంట చేసుకోవడానికి తనకు కావాల్సిన వాటిని మొత్తాన్ని ప్రిపేర్ చేస్తుంది, ఆ పుల్లలన్నీ ఏరుతుంది. ఆమె ఎందుకోసం అంటే ఆమె ఆ ఫుడ్ ని వండుకొని ఆమె కుమారుడు ఇదే లాస్ట్ అనుకొని ఆమె తిని చనిపోతా అన్న దాంతో ఆ కట్టెలన్నిటిని కూడా సిద్ధం చేస్తుంది. కట్టెలన్నీ సిద్ధం చేసి ఆమె ఫుడ్ కోసమని అన్నిటినీ ప్రిపేర్ చేసి ఒక దగ్గర పెడుతుంది. దేవుని పిల్లరా, ఒక జర్నీలో సేమ్ మాటలనే ఏది నువ్వు చేసినా అది దేవుని యొక్క కింగ్డమ్ లో నువ్వు దాన్ని ఆ ఫుడ్ అనేది ఆమె ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నదో ఆ స్పిరిచువల్ గా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది దాన్ని నువ్వు తీసుకోవడానికి ఇవన్నీ నువ్వు ప్రిపేర్ చేస్తున్నట్లే. అఫ్ కోర్స్ ఇవి నీకు కనపడకపోవచ్చు, కానీ ఇది సత్యము, ఇది సత్యము. నీ లైఫ్ లో నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు సంబంధం లేదు, కానీ నీ మీద ఉన్నటువంటి ఆత్మను బట్టి మాత్రం, నీ మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మాత్రం, ఆయన యొక్క అన్నోన్ టంగ్స్ నీకు ఇచ్చిన దాన్ని బట్టి నిత్యము నీ టంగ్ మీద, నీ లిప్స్ మీద ఆయన ప్రేసింగ్ గా ఉండాలి. ఎందుకో తెలుసా, ఇదే ఆత్మ నీకు భూమి మీద నువ్వు ఎట్లా బతకాలో నీకు తెలియజేస్తుంది. భూమి మీదనే నువ్వు పరలోకాన్ని ఎట్లా అనుభవించాలో చెప్తుంది. నువ్వు భూమి మీద ఉండగానే నీ యొక్క ఇయర్స్ ని ఆ సౌండ్ వినేటట్లు ప్రిపేర్ చేస్తుంది. అర్థమవుతుందా? అందుకని వీళ్ళందరి తర్వాత పౌరులు వచ్చాడు, కానీ దేవుని యొక్క ఆత్మతోటి పవర్ఫుల్ గా అభిషేకించబడ్డాడు. శక్తివంతంగా అసలు దేవుని యొక్క ఆ టంగ్స్ గురించి మాత్రం కానీ, గిఫ్ట్స్ గురించి కానీ, ఆ రెవల్యూషన్ గురించి కానీ, కింగ్డమ్ గురించి కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నిటిని కూడా హెవెన్ గురించి అన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఈ పౌలు. దేవునికి బిడ్డారండి, అంత హెవీ అభిషేకంతో ఈ పౌలు దేవుని యొక్క సేవను చేశాడు. అదే ఆత్మ నీ లోపల ఉన్నది, అదే ఆత్మ నా లోపల ఉన్నది. అదే ఆత్మతోటి నువ్వు ర్యాప్చర్ కోసం గనక నువ్వు ప్రిపేర్ అయితే, బైబిల్లో కూడా దేవుడు అన్ని చెప్పాడు. ఇద్దరు మిద్దె మీద ఉంటారు, ఒకళ్ళు ఉండరు, పొలంలో ఉంటారు, ఒకళ్ళు తిరగలిస్తారు, ఒకళ్ళు ఉంటారు. ఇవన్నీ దేవునికి పిల్లరా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పక్కన ఉన్నవాడికి వినబడకుండానే పక్కన ఇద్దరు ఉంటారు, కానీ ఒకడు వినబడుతుంది, ఒకడికి వినపడదు. అఫ్ కోర్స్ ఒకవేళ అక్కడ లేకపోతే, దేవుని గనక వాళ్ళలో లేకపోతే, కానీ ఎక్కడికి వెళ్ళిండో తెలియదు, ఏమైందో కూడా తెలియదు. అంత శక్తివంతంగా ఉంటది, అంత మర్మయుక్తంగా ఉంటది. ఇదేదో మన యొక్క హెడ్ నాలెడ్జ్ తోటి మనం దీన్ని చెప్పడం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా దీన్ని దేవుడు అన్నిటినీ బయలుపరుస్తాడు. అన్నిటినీ దేవుడు ఆయన స్పిరిట్ పవర్ ద్వారా రిలీజ్ చేస్తాడు, అన్నిటినీ ఓపెన్ చేస్తాడు. కనుక స్పిరిట్ చేత అభిషేకించబడిన మీ అందరి లైఫ్ లో నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఆత్మను ఆర్పోతని వాక్యం చెప్తుంది. అంటే దాన్ని ఎప్పుడు కూడా మనం దాన్ని వెలిగిస్తూనే ఉండాలి. ఆత్మను ఎప్పుడు కూడా అది వెలిగింపబడుతూనే ఉండాలంటే ఏం చేయాలి? మనము ఆత్మతోటి మనం దేవుణ్ణి ఎదుర్కోవాలి, ఆత్మతోటి మనము ప్రార్థించాలి, టంగ్స్ తోటి మనం ఎంపవర్ అవ్వాలి, టంగ్స్ తోటి మనము రిలీజ్ చేయాలి. నీ ప్రైజింగ్, నీ టంగ్స్ తోటి ఎవ్రీథింగ్ అన్నిటిని కూడా నీకు ఇవ్వబడినటువంటి అన్నోన్ లాంగ్వేజ్ తోటి నువ్వు ఆయన మహిమ పరిస్తే, నీ లోపల, నీ శరీరం బయట నువ్వు ఒక నార్మల్ గా ఉంటావు, కానీ నీ లోపల మాత్రం చూడండి దేవుని పిల్లలు, ఒక ఉక్కు, ఒక ఐరన్ బాడీ ఏ విధంగా ఉంటుందో, నీ లోపల నీ యొక్క అంతరంగ పురుషుడు అంత హెవీగా, అంత స్ట్రాంగ్ గా
మేనిఫెస్ట్ అవుతాడు. అర్థమవుతుందా? అదే పౌలు చెప్తున్నాడు. ఉన్నప్పుడే, మనం భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఏం చేయాలో దాన్ని దేవుని కోసం నువ్వు చేసే, ఏది చేయాలో నువ్వు చేయాల్సిన వంతుగా నువ్వు ఎంతవరకు నీ ఎబిలిటీని, దేవుడిచ్చిన ఎనర్జీని బట్టి, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంతవరకు చేయగలవో దాన్ని భూమి మీద ఉన్నప్పుడే నువ్వు గనక చెయ్యగలవు అనేటువంటి జ్ఞానం నీకు ఆపరేట్ అయితే కంపల్సరీ దేవునికి పిల్లారా, క్రీస్తు కోసం నువ్వు చేసేదంతా కూడా నువ్వు చేసి నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మాత్రం నీకు హార్వెస్ట్ పట్టుకొని ఆయన రెడీగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద